ఏపీ ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన జన్మదిన వేడుకలను అయితే పిఠాపురంలో తన సొంత నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి జన సైనికులైతే ఈరోజు సాయంత్రంలో భారీ ఎత్తునైతే కేక్నైతే ఇక్కడ కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇప్పటికే 54 సంవత్సరాలు ఆయన వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన భారీ ఎత్తునైతే కేజీలు అంటే ఎన్ని కేజీలు అంటే 54 కేజీల కేక్నైతే సుమారు తయారు చేసినట్టు ఇక్కడ జన సైనికులు అయితే చెప్తున్నారు. చూడొచ్చు జనసేన జెండాతోని అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఫోటోతోను కూడా ఇక్కడ భారీ ఎత్తునైతే కేక్ని సిద్ధం చేశారు. జనసేన నాయకులు సతీష్ ఆయన సంబంధించినటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం జనసేన నాయకులు సతీష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు మీ నాయకుడు జన్మదినం పురస్కరించుకుని ఏ కార్యక్రమాలు చేపట్టారండి? ఈరోజు మా పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం అయితే కొనిదెల వెంకటరావు ఆఖరి కొడుకు, మా పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకు ఆయన మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భించుకుని పొద్దున్న జై గణేష్ గుడిలో పూజలైతే చేసాము ఆయన పేరు మీద. ఆ తర్వాత మన రక్తదాన శిబిరం ఇక్కడ మెగా ఫ్యాన్స్ రక్తదాన శిబిరం ఏర్పరిచారు. అక్కడ కూడా చాలా మంది వెళ్ళి రక్తదానం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి దుప్పట్లు మన ఫ్రూట్స్ అక్కడ ఉన్న రోగులందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని పొద్దున్నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి గ్రామం తిరిగి కేక్ కటింగ్లు అయితే చేయడం జరిగింది. మా పిఠాపురం సేవా సంస్థ, మన పిఠాపురం ఎమ్మెల్యే సేవా సంస్థ, మన బాబీ గారు ఇలాగ మా టీం ఒకటి ఉంది. వాళ్ళు ఏంటంటే మా జన సైనికుడు ఒక ఆయన కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ఆయనకు కొంచెం ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఇలా కొన్ని పలు రకాల కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేలాగా వాళ్ళు చేయడం జరిగింది. అయితే ఎన్ని చేసినా మాకు చివరగా ఒక కేక్ కటింగ్ చేసుకుంటేనే తప్ప మా అభిమానుల్లో మాకు ఆనందం ఇదవ్వదు. అందుకని చెప్పేసి ఇక్కడ భారీగా ఒక 54వ పుట్టినరోజు సందర్భంగా 54 కేజీల భారీ కేకుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి గారు, మన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్యే పెండిన దొరబారు కూడా ఇక్కడికి వస్తారని ప్రతి గ్రామంలోని వాళ్ళు కూడా తిరిగారు. ఈ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక కలిసికట్టుగా ఒక కార్యాచరణ చేసి పిఠాపురంలో జనసేన ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఇదిలో వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే ఒక 2 సంవత్సరాల క్రితం వరకు కూడా పిఠాపురమే కాదు రాష్ట్రం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుల అభిమానులని జనసేన నాయకులు చేసేవారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా ప్రతి కుటుంబం కూడా ఇవాళ ఆయన పుట్టినరోజును చేసుకునే విధంగా అయితే జరుగుతుంది. మన రాష్ట్రంలోనే కాదు జాతీయంగా దేశవ్యాప్తంగా కూడా పుట్టినరోజు చేసుకున్నారు. మొన్న విడోలకి చీరలు పంచిపెట్టినప్పుడు కానీ, స్వామి శుక్రాలు చీరలు పంచిపెట్టినప్పుడు కానీ, తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ డబ్బులు ఇవ్వడం కానీ, ఈ విధంగా ఏంటంటే ప్రతి కుటుంబాన్ని ఉదయాలకి ఆయన చేరువ అవ్వడం, ఆయన గురించి కొన్ని కోట్ల గుండెలు ఆయన గుండె గురించి కొన్ని కోట్ల గుండెలు కొట్టుకోవడం కూడా జరుగుతుంది. చాలా మా అందరి ఆయుష్ పోసుకుని ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అష్టాయుషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మా పిఠాపురం జన సైనికులందరూ కూడా ఇక్కడ వేడుకలు చేర్చుకోవడానికి వచ్చాం. జై హింద్, జై జనసేన. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, అలాగే డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి. అయితే మాకు ముఖ్యంగా ఏంటంటే పిఠాపురం రావటం మాకు అదృష్టం, పిఠాపురం ప్రజల అదృష్టం. ఆయన పిఠాపురాన్ని పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలవటం మా అదృష్టం. అలాగే పిఠాపురం ప్రజలు కూడా ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. పిఠాపురంలో కనీవిని ఎరిగిన అభివృద్ధి ఇప్పుడు దాకా జరిగింది. ఏ ఎమ్మెల్యే కూడా మేము చూడలేదు ఇంత అభివృద్ధి చేయటం. పశువుల సంత కానివ్వండి, ఆర్టీసీ డిపో కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, అలాగే ఉప్పాడు బీచ్, అలాగే ఎన్నో స్కూళ్ళకి ఆయన మినరల్ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న మేము విజయవాడలో ఇది కొత్త స్కీమ్ ఎవరికి తెలీదు, మాకు చెప్పారు. ఏంటంటే ముఖ్యంగా మొన్న సేనాని కార్యక్రమం జరిగింది. ఎటువంటి మీకు కార్యకర్తలకి దశ నిర్దేశించబోయారు? అయితే ఏంటంటే అండి, క్రియ వారంటీస్ కోసం మీటింగ్ పెట్టారు. మా అందరికీ దిశానిర్దేశం అన్నీ చెప్పారు. ఏంటంటే అందరూ కలిసి కట్టుకుంటామని. అయితే మేము అందరూ కలిసి కట్టుకొని ఉన్నాం, మాకేం భేదాలు లేవు. అయితే ఇప్పుడు కొత్త స్కీమ్ ఏంటంటే
ఇప్పుడు స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం భోజనాల పథకం ఉంది. అది ఎక్కడో తయారైపోయి తెల్లవారుజామున ఇంచుమించు 1 గంటకు మొదలెట్టి 5 గంటలకు వంట పూర్తి చేసి 8 గంటలకల్లా స్కూల్కి వస్తున్నాయి. అది మధ్యాహ్నం పిల్లలు తింటే ఆరోగ్యం చెడిపోద్దని చెప్పేసి పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం టౌన్లో వంట పెట్టి పిఠాపురం నియోజకవర్గం అంతా పిల్లలకు సప్లై చేయడానికి కొత్త పథకం ఒకటి 10-15 రోజులు వస్తుంది. నిన్న మాకు కార్యకర్తలు అందరికీ చెప్పారు. అలాగే ఎన్నో పథకాలు చేస్తున్నారు. ఆయన నిండు నూరేళ్ళు కూడా మా ఆంధ్రవసి పోసుకుని నిండు నూరేళ్ళు ఆయన ఇలాగే రాజకీయాల్లో ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకున్నాం. జై జనసేన. కులమతాలకు అతీతంగా ఇక్కడ అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఆ కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. చెప్పండి, మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఇక్కడ మాకు పిఠాపురానికి ఒక వరం. పవన్ కళ్యాణ్ గారు ఆయన బర్త్డే లాగా మేము అందరం ఒక పండగలా చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మాకు పిఠాపురం ఇంకా డెవలప్ అవ్వాలండి. ఆయన అనుకుంటున్నారు కానీ డెవలప్ అయిపోయిందని లేదు. అదండి ఈరోజు పిఠాపురం రత్నాచల జన్మభూమి మెయిన్ అవి ఆపాలని కోరుకుంటున్నాను నేను. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో భారీ ఎత్తున అయితే తన జన్మదిన వేడుకలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం 54 కేజీలు అంటే ఆయన 54వ జన్మదినం పురస్కరించుకుని 54 కేజీల కేక్ని అయితే కట్ చేసేందుకు ఇక్కడ భారీ ఎత్తున పిఠాపురం ఉప్పాడు సెంటర్లో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. అలాగే జనసేన నాయకులు, అలాగే కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్తో పాటు, అలాగే జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబుతో పాటు, అలాగే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్తో పాటు ఇక్కడ కూడా భారీ ఎత్తున అయితే ఈరోజు సేవా కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో కూడా కేక్ కటింగ్లో పాల్గొని ప్రతి జన సైనికులంతా కూడా ఈ విధంగా తన అధినాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం పిఠాపురం అభివృద్ధి తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నామని జనసేన నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. దీనికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.